హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్రిటీ ప్రెజెన్స్ రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి ఈ రోజు మన కోసం సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా పరిచయం చేసేసుకుందాం. నమస్తే పద్మారావు గారు, ఎలా ఉన్నారు సార్? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు సార్? ఈ రోజు మనం చేయబోతుంది ఒక కర్రీ అండి. కర్రీ పేరు వచ్చేసి పన్నీర్ కాళీ మిర్చి. పన్నీర్ కాళీ మిర్చి, వావ్. పన్నీర్ తో మనకి చాలా వెరైటీస్ తెలుసు, కానీ పన్నీర్ కాళీ మిర్చి అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను సార్. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తే ఒక్కొక్క ఐడియా వచ్చేస్తుంది. ఏం కావాలి? బేసిక్ గా మనకి పన్నీర్ కావాలండి. క్యూబ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసి నానబెట్టుకుందాం మనము. ఓకే, మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చెప్పేస్తారా సార్? సో మిగతా వచ్చేసరికి గరం మసాలా, షాజీరా, యాలకులు, లవంగి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ధనియాల పొడి, కొద్దిగా మిరియాలతో పాటు కొంచెం దంచిన మిరియాల పొడి. ఓకే, సో గరం మసాలా, కాశ్మీరీ చిల్లీ, ఉల్లిపాయలు, టమాటా, ఓకే, కొద్దిగా జీడిపప్పు పేస్ట్. ఓకే, సో మనకి ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి. మరి ప్రాసెస్ కూడా అంతే లెందీగా ఉంటుందా సార్? తొందరగా అయిపోతుందా? అయిపోతుందండి. ఓన్లీ థింగ్ ఇస్ గ్రేవీ మంచిగా ఉడకాలన్నమాట. సో పన్నీర్ ని ముందుగా మనం సన్న డైసెస్ కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో నానబెట్టుకుందామండి. ఇట్లా సాల్ట్ వాటర్ అనేది కంపల్సరీ వేసుకోవాలా సార్? లేకుంటే బెటర్ అండి, ఎందుకంటే పన్నీర్ కి టేస్ట్ ఏమి ఉండదు కదా. నేరుగా గ్రేవీలో వేసి కూడా మనం లైట్ గా కుక్ చేయొచ్చు స్లో ఫ్లేమ్ మీద. టూ వేరియేషన్స్ అన్నమాట. నేనైతే ఇప్పుడు కొద్దిగా కొంచెం సాల్ట్ వాటర్ లో నానబెడుతున్నాను. ఓకే, లేకపోతే మనం డైరెక్ట్ గా గ్రేవీ కుక్ చేసి అందులో కూడా వేసి స్లో ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేస్తే కూడా ఆ ఫ్లేవర్స్ దాంట్లోకి దిగుతాయి. ఓకే, సో ఆనియన్స్ తీసుకుందామండి. ముందు ఆనియన్స్ తీసుకొని ఆనియన్ చాప్ చేసుకుందాము. ఇది ఎక్కడ స్పెషల్ అనుకోవచ్చు సార్? ఒకటంటూ ఏం లేదండి, ఇది నార్త్ ఇండియన్ డిష్ యాక్చువల్ గా. పన్నీర్ కాలా మిర్చి అన్నారు కదా? పన్నీర్ కాళీ మిర్చి. ఎందుకంటే ఇందులో బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్, మిరియాల ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకు పన్నీర్ కాళీ మిర్చి అంటారు. ఓకే, దీనికి ఆనియన్ తోనే మనకి ఆ గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది. ఆనియన్స్, కొద్దిగా టమాటోస్. ఓకే, కానీ చూస్తుంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టైం పడుతుందేమో అనుకుంటారు, కానీ పన్నీర్ కుక్ అయ్యేందుకు మాత్రం చాలా తొందరగా కుక్ అయిపోతుంది. మనం గ్రేవీ కుక్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అదర్వైజ్ పన్నీర్ కోసం పెద్దగా మనం కష్టపడాల్సింది ఏం లేదన్నమాట. ఇక్కడ జీడిపప్పు పేస్ట్ అన్నారు కదా సార్, ఈ పేస్ట్ ని మనం జీడిపప్పు నానబెట్టి అలా చేసుకోవాలా? అంతేనా? లైట్ గా నానబెట్టి పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జీడిపప్పుని కాస్త హాట్ వాటర్ లో కాసేపు బాయిల్ చేసి ఉడకబెట్టి ఆ జీడిపప్పుని మనం పేస్ట్ చేసుకోవాలి. ఓన్లీ కాజు ఒక్కటే వేసామండి. లేకపోతే ఇంకా కూడా వేరియేషన్స్ ఉన్నాయి. లేదు కాదు కూడా అంటే మనం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కొంతమంది బాదం కూడా యాడ్ చేస్తారు. బాదం రిచ్నెస్ బట్టి అన్నమాట. ఇంకా రిచ్నెస్ ఫ్లేవర్ ఇంకాస్త రిచ్ గా ఉండాలంటే బాదం కూడా యాడ్ చేయొచ్చు అండి. ఓకే సార్, స్టవ్ తో పని ఉందా? ఆన్ చేయనా వద్దంటారా? సో ఆనియన్స్ ఇట్లా చాప్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా టమాటోస్. ఓకే, టమాటోస్ ఎన్ని వేసుకోవాలి సార్ ఈ గ్రేవీకి? ఈ గ్రేవీకి నేను తీసుకున్న పన్నీర్ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ పన్నీర్ అండి. సో 200 గ్రామ్స్ పన్నీర్ కి ఒక 250 గ్రామ్స్ ఉల్లిపాయలు, ఇంకా అంతే 200 గ్రామ్స్ టమాటోస్. ఈక్వల్ క్వాంటిటీ. నాటు టమాటోస్ కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కదా సార్, ఇట్లా మీరు చిన్న టమాటోస్ తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లేదండి, జనరల్ గా అయితే బెంగళూరు టమాటోస్ అయితే ఫ్లేవర్ ఉండవు అనమాట. అందుకే బెంగళూరు టమాటోస్ మనం జనరల్ గా మక్కని గ్రేవీ కోసమో లేకపోతే సలాడ్స్ కోసమో యూజ్ చేస్తాం. అదే మామూలు టమాటోస్ అనుకోండి, ఇది జనరల్ గా ఇది యాక్చువల్లీ లోకల్ టమాటోస్, సైజ్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి అంతే. అదే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి కూడా టేస్ట్ మారిపోతూ ఉంటుంది కదా. ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. ఆనియన్స్, టమాటోస్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే, ఇలాగ నేను స్టవ్ అయితే ఆన్ చేస్తాను. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకుందామండి కాసేపు. పన్నీర్ ని వేయించే ప్రాసెస్ ఏమి ఉండదు కదా సార్ దీంట్లో? ఇప్పుడు హోటల్లో మనం చూసేటప్పుడు కూడా పన్నీర్ అనేది ఎక్కడ మనకి షాలో ఫ్రై కానీ కనిపించదు, డైరెక్ట్ గా గ్రేవీలోనే కుక్ చేస్తూ ఉంటారు.
బ్యాంక్వెట్స్ లో బల్క్ కిచెన్ లో జనరల్ గా ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ పన్నీర్ ఉన్నప్పుడు అంత పన్నీర్ ఫ్రై చేసి మళ్ళీ సాల్ట్ వాటర్ వేయడం అనేది కొంచెం కష్టమైన పని. ఎక్కువ హ్యాండిల్ చేసిన కొద్ది ఏమవుతుందంటే ఆ పన్నీర్ కాస్త మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో జనరల్ గా బ్యాంక్వెట్స్ లో బల్క్ కుకింగ్ చేసినప్పుడు పన్నీర్ అట్లా ఏం చేయరు, డైరెక్ట్లీ గ్రేవీలో వేసి స్లో ఫ్లేమ్ మీద కాసేపు ఆ ఫ్లేవర్స్ అన్ని పన్నీర్ లో ఇంకేటట్టు కాసేపు కుక్ చేస్తారు. సో అంటే ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఏమైనా మారుతుందా, యాడ్ అవుతుందా? మారదండి, ఒక లైట్ బ్రౌన్ సైడ్స్ లైట్ గా బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేస్తారు అంతే. ఓకే, సో ముందుగా కొద్దిగా షాజీరా వేసుకుందామండి, తర్వాత కొన్ని లవంగా, ఆ తర్వాత ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క, కొన్ని యాలకులు ఒక 4, ఒక చిన్న సైజు బిర్యానీ ఆకు. ఓకే, అన్ని స్పైసెస్ వేసుకున్నాము, ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసుకున్నాము. ఓకే, సో స్పైసెస్ వేసుకున్నాం, ఆనియన్స్ చాప్ చేసుకున్నామండి. చాప్ ఆనియన్స్ ని ఆయిల్, ఈ హాట్ ఆయిల్ లో స్పైసెస్ వేసరికి ఆ స్పైసెస్ ఫ్లేవర్ ఏదైతుందో రుచి ఏదైతుందో ఆయిల్ లో డిస్పెన్స్ అవుతుంది అనమాట. సో ఆయిల్ మనము బేస్ గా యూజ్ చేసుకుంటాము కర్రీ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందామండి. సార్, మనం లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు ఏదైతే మనకి ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఏదైతే మనకి అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ అడ్మిషన్ జరుగుతాయో, వాళ్ళకి ఇప్పుడు ఇంటర్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కూడా ఎగ్జామ్ టైం కదా, మీరు ఒక డేట్ చెప్పారు కదా, ఫైనల్ డేట్ నోటిఫికేషన్ కి, అది ఎప్పటి వరకు ఉంటుంది? నోటిఫికేషన్ వచ్చేసిందండి, మార్చ్ 25th లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఈ మంత్ లోనే, ఇంకా ఈ మంత్ మార్చ్ 25th రిజిస్ట్రేషన్స్ అయిపోవాలి. ఓకే, ఒకవేళ మిస్ అయితే ఇంకేదైనా ప్రాసెస్ ఉంటుందా? అయితే జనరల్ గా 99% కుదరదండి, అదర్వైజ్ వాళ్ళు మా కాలేజ్ కి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ కనుక మాకు ఇచ్చి వెళ్తే దెన్ వీ కెన్ యునో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా అడ్మిషన్స్ ఇంకా సీట్స్ ఏమైనా మిగిలితే మేము వాళ్ళకి అప్రోచ్ అవుతాం. ఎన్ని సీట్స్ ఉంటాయి సార్? వీ హావ్ 240 సీట్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 240 సీట్స్. ఓకే ఓకే, అంతకంటే ఎక్కువ 1% కూడా తీసుకోవడానికి ఇంకా there is possibility and depends on the seats నిండడం బట్టి ఉంటుంది. ఓకే ఓకే, సో అందుకనే జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు కొంచెం అలర్ట్ గా ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో చూసుకొని అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ పడినప్పుడు చూసుకోవాలండి. సో ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాము, ఆనియన్స్ బ్రౌన్ కలర్ తొందరగా అవడం కోసం హెల్ప్ అవుతుంది. ఇంటర్ ఏ గ్రూప్ అయినా సరే ఈ హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఏ స్ట్రీమ్ అయినా పర్లేదండి, మ్యాథమెటిక్స్, సైన్స్, సిఈసి, హెచ్ఈసి, ఆర్ట్స్, కామర్స్, ఓకే ఏదన్నా. పిల్లల కమ్యూనికేషన్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది పెద్ద సమస్య కాదు ఈ రోజుల్లో. ఓకే, కాకపోతే ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ అనేది ఉండాలండి. ఓకే, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఏదైతే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయో వాటికి ప్రతి ఇయర్ మారుతూ ఉంటారా, రెగ్యులర్ గా వాళ్ళే వస్తూ ఉంటారా సార్? రెగ్యులర్ గా వచ్చే పెద్ద పెద్ద హోటల్స్ ఏవైతే ఉంటాయో 5 స్టార్ డీలక్స్, ఓకే బిజినెస్ హోటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి రెగ్యులర్ గా వస్తూ ఉంటారండి. తాజ్ కావచ్చు, ట్రైడెంట్ కావచ్చు, ఓబ్రైస్ ట్రైడెంట్, తాజ్, ఐటీసీ, నోవోటెల్, అకార్ కంపెనీ కావచ్చు, మ్యారియట్స్ కావచ్చు, లీలాస్. ఓకే, సో దీస్ పీపుల్, ఈ కంపెనీస్ అయితే రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి. ఫెసిలిటీస్, రీటైల్, బ్యాంకింగ్, ఓకే అన్ని రకాల వాళ్ళు. ఓకే, స్టూడెంట్స్ కూడా ఎక్కువ చాయిస్ ఉంటుందేమో వాళ్ళకి నచ్చే కంపెనీ వచ్చే వరకు. నేను గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు నాకు ఇన్ని చాయిస్ లేవు. ఇప్పుడు స్టూడెంట్స్ దే హావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ యాంపుల్ చాయిస్ అన్నమాట. సో ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు ఎట్లా చేయాలనుకుంటున్నారు ఏంటన్న దాన్ని బట్టి వి గివ్ దెమ్ అడ్వైస్. వాళ్ళకి మా సలహా అయితే ఇస్తాము. ఫైనల్ గా స్టూడెంట్ డెసిషన్ వాళ్ళకి ఫైనల్ వచ్చేసి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడుతుంది. బట్ మా అడ్వైస్, మా గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
సో ఇక్కడ మీరు ఇచ్చే ఈ ట్రైనింగ్ కాకుండా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ త్రూ ఇంకా వేరే Yes. సెలెక్ట్ ఉంటుందా? వాళ్ళ త్రూ కూడా కొన్ని ట్రైనింగ్స్ అవుతాయండి. ఎందుకంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి, హోటల్ ఆపరేషన్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఇంకేంటి యూనో ఒక్కొక్క కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తో వస్తాయి అన్నమాట. ఓకే. సో వాళ్ళ ఆర్గనైజేషన్ కి తగ్గట్టు, వాళ్ళ పాలసీస్ కి తగ్గట్టు వాళ్ళకి మళ్ళీ 1 year కానీ ఓ 18 months కానీ ట్రైనింగ్ మళ్ళీ వాళ్ళకు ఉంటుంది. అచ్చా. ట్రైనింగ్ పీరియడ్ కూడా వాళ్ళు పే చేస్తారా? Yes, of course, they get the stipend. ఓకే. Few companies directly pay them salary, few companies will pay them the stipend. Then ఒకసారి రెగ్యులరైజ్ అయ్యాక ప్రమోషన్ తో పాటు జాబ్ కన్ఫర్మ్, దెన్ దే విల్ ఆల్సో గెట్ స్టైపెండ్ అన్నమాట. Wow. స్టైపెండ్ అండ్ సాలరీ. సో ఇక్కడ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది చెప్పొచ్చు. We give 100% placement assurance అండి, ఓకే. for sure. ఓకే. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి సార్. ఇంకా వాటర్ ఈ టైం లో కూడా వేయకూడదు కదా? వాటర్ వద్దు, మనం ముందుగా టమాటో. ఓకే, సో ముందుగా టమాటోస్ వేద్దామండి. ఇప్పుడు కూడా మనం వాటర్ వేయకూడదండి. ఓకే. టమాటోస్ మంచిగా మగ్గాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఇలాగే కాసేపు మూత పెట్టొచ్చు. మూత పెడదాం. కొద్దిగా మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ లోనే ఉంచి మూత పెట్టి కాసేపు వదిలేద్దాం. ఓకే. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, చూద్దామా సార్? ఓకే, టమాటాస్ అన్ని మగ్గిపోయాయి బాగా. సో ఇప్పుడు కొద్దిగా కారం, ఓకే, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు. ఓకే, వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఓకే. ఈ టైంలో కూడా ఇంకా వాటర్ వేసుకోకూడదా సార్? కొంచెంసేపు ఒక 2 minutes తర్వాత వాటర్ వేసుకుందాం. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఓకే, వాటర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు వాటర్ లో కూడా మగ్గనియాలా సార్? వాటర్ లో కొంచెం మగ్గనిద్దాం. ఓకే, ఇలా కుక్ అవుతున్న క్రమంలో ఇందులో కొద్దిగా మనం పేస్ట్ యాడ్ చేసుకుందామండి. కాజు పేస్ట్ ఎంత వరకు వేసుకోవచ్చు సార్ ఇది? ఒక 3 spoons సరిపోతుందండి. స్పూన్ కొద్దిగా చిన్నది కాబట్టి I took 4 spoons. సో స్పూన్ చిన్నది కాబట్టి నేను 4 spoons తీసుకున్నానండి. లేకపోతే పెద్దదైతే ఒక 3 tablespoons సరిపోతుందండి. ఓకే. గ్రేవీ లాగా ఫామ్ అయిపోయింది అసలు. ఎస్. ఓకే, కొంచెం కుక్ కావాలండి. ఓకే, ఇంకా నీళ్ళు అవసరం లేదు కదా? ఇంకా కొద్దిగా వేద్దాం వాటర్. ఓకే, అసలు కాస్త స్లో ఫ్లేమ్ చేసి దీన్ని కాసేపు మగ్గనిద్దాం. ఓకే. దాని తర్వాత ఇలా పనీర్ అండ్ మిరియాల పొడి. ఇంకా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసినట్టే. Yes. సో మనకి టైం ఉంది కాబట్టి ఈలోగా మన కాలేజ్ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు మనం కాలేజ్ అడ్మిషన్స్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ప్రాసెస్ లోని వాళ్ళకి స్టూడెంట్ కి ఏమైనా ఎగ్జామ్ పెడతారా సార్ తీసుకునేటప్పుడు? ఎట్లా ఉంటుంది? ఇది NCHM JE ఉంటుందండి. ఏదైతే మీకు ముందు చెప్పానో March 25th వరకు NCHM JE ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చేసి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది NCHM JE తరఫున. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు NCHM JE. సో +2 క్వాలిఫికేషన్ తో ఎవరైనా సరే
ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే +2 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. ఓకే, వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. సిలబస్ కరికులం లో వచ్చేసి సిలబస్ అయితే మటుకు అంత +2 బేస్డ్ ఉంటుంది. వొకాబులరీ కావచ్చు, అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, మ్యాథమెటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, సో ఇవన్నీ కలిపి ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. యూ హ్యావ్ టు గివ్ ఇట్ త్రూ సిస్టమ్ అనమాట. ఓకే, సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? రిజల్ట్ విల్ టేక్ 15 to 20 days ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ టైం. ఓకే, రిజల్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత కౌన్సిలింగ్ ఉంటుందండి. సేమ్ ఎంసెట్, ఐఐటి, నీట్ జరిగినట్టు కౌన్సిలింగ్. సో బెస్ట్ కాలేజెస్ కి అప్లై చేసుకోవాలంటే మనకి బెస్ట్ ర్యాంక్ వచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో March 25th వరకు డేట్ ఉందండి. NCHMJE వెబ్సైట్కి వెళ్ళండి, లేకపోతే మా కాలేజ్ వెబ్సైట్ ihmhyd.org వెబ్సైట్ కైనా మీరు వెళ్ళొచ్చు. యూ విల్ హ్యావ్ ఆల్ ది లింక్స్ అవైలబుల్ టు రిజిస్టర్. ఫైన్. సో ఇప్పుడు చేసుకుంటే బెటర్, చేసుకోకపోతే ప్లీజ్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు డూ ది రిజిస్ట్రేషన్ అండ్ గెట్ రెడీ. ఓకే, సో ఈసారి రిజల్ట్ తీసి చూద్దామండి. ఓకే, సో గ్రేవీ మొత్తం కుక్ అయిపోయింది. ఓకే, ఈ టైంలో పన్నీర్ వేసేసుకోవచ్చు. ఫ్లేమ్ పెంచుదాము. పెంచి ఇందులో పన్నీర్ ఇందాక ఏదైతే మనం సాల్టెడ్ వాటర్ లో సోక్ చేసి పెట్టుకున్నాము, ఆ పన్నీర్ మనం వేసుకుందాం ఇందులో. ఓకే, సో పన్నీర్ మ్యాష్ అవ్వకుండా పన్నీర్ నిదానంగా కలుపుకోవాలి. నిదానంగా ఒక్కసారి ఫ్లేమ్ కొద్దిగా తక్కువ చేసుకుందాము. సో మనం క్రష్ చేసిన మిరియాల పొడి, ఓకే, పన్నీర్ కాలి మిర్చి, దీంతోనే పేరు వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం ఘాటు ఉండాలండి. ఓకే, అదే విధంగా కొత్తగా స్పైస్ కాకుండా కొద్దిగా ఘాట్ అనేది ఉండాలి. ఓకే, పన్నీర్ ముందు మన మిరియాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ముందు మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. మనం రోట్లో అయినా పౌడర్ చేసుకోవచ్చు, మిక్సీ అయినా పట్టొచ్చు. దెన్ దీని తర్వాత కొద్దిగా మనం గరం మసాలా వేసుకుందామండి. ఓకే, రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా బౌల్ కూడా నేను రెడీ చేస్తున్నాను. ఓకే, సో స్లో ఫ్లేమ్ పెడదాం. చాలా తొందరగానే కుక్ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టైం పడుతుందేమో అనుకున్నా. ఒకటి ఏంటంటే పనీరే కదండి. అవును, సో పెద్దగా కష్టపడాల్సిన ముందు గ్రేవీ రెడీ అయిపోతే ఫైనల్ గా గ్రేవీ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఆ మిరియాల ఘాట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అవును, మీరు వేసేటప్పుడు కూడా అరోమా తెలుస్తుంది. వేడి వేడి పనీర్ కాలి మిర్చి రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా. పన్నీర్ ఎండింగ్ లో వేసుకున్నాం కదా, అంత సాఫ్ట్ గా ఉంది. విత్ గ్రేవీతో నేను టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది. మెయిన్ గాను పన్నీర్ కి ఏ టేస్ట్ ఉండదు. మిరియాల ఫ్లేవర్ వేయంగానే ఆ పన్నీర్ కి లాస్ట్ లో వేయడం వల్ల బాగా పట్టుకుని లైట్ స్పైసీ, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం కారం, మిర్చి పౌడర్ తో వచ్చే స్పైసీ కాకుండా మిరియాలు ఫ్రై చేసుకు వేసుకున్నవడం వల్ల దాని టేస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇంట్లో ఇదే ప్రాసెస్ లో ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి.
చాలా 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 బాగుంది సార్. రెగ్యులర్ గా పన్నీర్ అండ్ ఈ టొమాటో గ్రేవీ చేసుకున్నదే అయినా కానీ ఫైనల్ గా మీరు వేయించుకున్న ఆ పెప్పర్ పౌడర్ వేసారు చూడండి, దాంతో టేస్ట్ మొత్తం మారిపోయింది. చాలా 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 టేస్టీగా అనిపిస్తుంది. సో కొంచెం స్పైసీ ఎక్కువగా లేదు, అలాగని కొంచెం తగ్గి లేదు. ఆ మిరియాల ఫ్లేవర్ మాత్రం ప్రతి బైట్ లో తెలుస్తుంది. సూపర్ అండి. మా కోసం, మా వ్యూయర్స్ కోసం ఇంత మంచి టేస్టీ రెసిపీ నేర్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పద్మారావు గారు నేర్పించిన ఈ సరికొత్త రెసిపీ అదేనండి, మన పన్నీర్ కాళీ మిర్చి. చాలా బాగుంది కదా. మరి ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసేసేయండి. ఇది వాటి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించిన రుచి చూడు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.